ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామెంట్ అయితే పెడతా ఉంటారు, నా మొబైల్ కాలిపోతుంది, పేలిపోయిద్దాం, భయం వేస్తుంది. ఇట్లాంటి ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది మనలో. ఎందుకంటే మొబైల్ ఫోన్ మనం డైలీ లైఫ్లో రోజు యూజ్ చేస్తూ ఉంటాము. అది లేకుండా మనం బతకలేం. అండ్ అది ఏ టైంలో అయినా కాలొచ్చు, పేలొచ్చు, చెప్పలేం. సో అందుకే చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. న్యూస్లు కూడా చూస్తూ ఉంటారు, అక్కడ మొబైల్ కాలింది, ఇక్కడ పేలింది అని చెప్పేసి. ఇట్లాంటివన్నీ చూసి చాలా భయపడిపోతూ ఉంటారు. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో. ఈ సమ్మర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన మొబైల్ ఫోన్ మనం యూజ్ చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలని టిప్స్ అన్ని చెప్తాను మీకు ఇప్పుడు. ఇవన్నీ చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ ఫాలో అయితే మంచిది. ఫస్ట్ మొబైల్ ఫోన్ కాలిపోతుందంటే ఖచ్చితంగా కాలుతుంది. సమ్మర్ కదా ఇది. ఇప్పుడు మీరు వింటర్లో మన బాడీ ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, తక్కువ వాటర్ తాగుతాం, ఎక్కువ డీహైడ్రేట్ అవ్వదు. అదే సమ్మర్లో ఎలా ఉంటుంది, సమ్మర్ రాగానే మనకి ఫస్ట్ సూర్యుడు మన మీద విశ్వరూపం చూపిస్తాడు, మన బాడీలో ఉన్న జ్యూస్ అంతా తీసేస్తాడు. మనం దాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చేసుకోవడానికి వాటర్ ఎక్కువ తాగుతుంటాం, జ్యూసులు తాగుతూ ఉంటారు, రకరకాల కొంతమంది బీర్లు తాగుతుంటారు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. సో అన్ని దానిలో పాటే అనమాట, మన బాడీని మనం కూల్గా ఉంచుకోవడానికి. ఇట్లా సమ్మర్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. మన బాడీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో మొబైల్ ఫోన్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మొబైల్ ఫోన్ ఒకప్పుడు మనం ఎలా యూజ్ చేసేవాళ్ళం, 2000 ఆ టైంలో ఓన్లీ ఫోన్ కాల్ మాట్లాడామా, కట్ చేసామా, ఎర్ర బటన్ పచ్చ బటన్ అంటాం కదా, అట్లా యూజ్ చేసేవాళ్ళం కమ్యూనికేషన్కి. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎలా అయిపోయింది, మొబైల్ ఫోన్ అన్నిటికీ లైక్ మీరు ఏదైనా కెమెరా, ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నాం, గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు మ్యూజిక్ ప్లేయర్స్ ఉండేవి, వాటిని కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు మొబైల్లోనే మనం మ్యూజిక్ వింటూ ఉన్నాము. మూవీస్ చూడడం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద డిస్ప్లేలు వచ్చేసినాయి. మొబైల్ ఫోన్లో AMOLED స్క్రీన్స్ మళ్ళీ అద్భుతంగా ఉంటున్నాయి అనమాట. మూవీస్ చూడడానికి, గంటల షార్ట్లు, రీల్స్ చూడడానికి కూడా అన్నిటికీ ఏ పని ఇదని అదేం లేదు, ప్రతి దానికి మొబైల్ ఫోన్ అయితే మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఇన్ని పనులు మీరు చేస్తున్నప్పుడు అది సెకండ్కి ఎన్నో కోట్ల ఆపరేషన్స్ చేస్తుంది అవన్నీ చేయడానికి CPU మొబైల్ ఫోన్ లోపలిది. జనరల్గా మనం రూమ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సమ్మర్లో, అందుకని చెప్పేసి ఫోన్ ఇంకా మనకి హీట్ అయిపోతూ ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకి వింటర్తో కంపేర్ చేస్తే సమ్మర్లో కొద్దిగా ఫోన్ అయితే హీట్ అవుతూ ఉంటుంది, అండ్ బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతూ ఉంటుంది. సో 2-3 months మీకు బ్యాటరీ లైఫ్ మీరు ఇంతకుముందు వచ్చినట్టు రాపోయినా కానీ మీకు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి, మీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా చాలా యాప్స్ రన్ అవుతూ ఉంటాయి, అవి కూడా మీ బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటాయి. ఒకసారి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, బ్యాటరీలో చెక్ చేసుకోండి, ఏ యాప్ ఎంతంత బ్యాటరీ డ్రైన్ చేస్తుందో కూడా చెక్ చేసుకోండి. ఏ యాప్ మీరు తక్కువ యూజ్ చేసినా కానీ ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేస్తుందో ఆ యాప్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేసాం మీ ఫోన్ నుంచి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మేజర్ ఇంకొక పార్ట్ ఉంటుంది, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం సమ్మర్లో ఇండియాలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో చూసుకుంటే కొన్ని చోట్ల టెంపరేచర్స్ ఇంకా భయంకరంగా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి బయట టెంపరేచర్ 44-45 కూడా రిజిస్టర్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి మీకు. లైక్ మీకు రాయలసీమ ఏరియాస్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. మీరు సముద్ర తీరాల్లో నివసిస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా మీకు వడగాళ్ళు వస్తూ ఉంటాయి, వేడి ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి చోట్ల కూడా మీకు టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న చోట మీకు ఇంకా ఎక్కువ ఫోన్ హీట్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఎక్కువ కాలిపోయేది ఫోన్. ఒకవేళ మీ ఫోన్ మెటల్ ఫోన్ అనుకోండి, మీ ఫ్రేమ్ మెటల్తో తయారు చేశారనుకోండి, ఇంకా కాలుతుంది, మామూలుగా కాలదు, సుర్రు అని ఉంటుంది మీరు చేతిలో పట్టుకున్నప్పుడు. దేంతో తయారు చేశారు మీ ఫోన్, ప్లాస్టికా, మెటలా, అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ రీజన్స్ ఫోన్ మీకు హీట్ అవ్వడానికి. ఇప్పుడు టిప్స్ చూద్దాం. టిప్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ రూమ్ టెంపరేచర్ని కూల్ ఉంచేటట్టు చూసుకోండి. లైక్ మీరు ఏదైనా కూలర్ యూజ్ చేయండి, AC ఆఫర్ చేయగలిగితే AC యూజ్ చేయండి. సో అట్లాంటివి చేశారనుకోండి, మీ రూమ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. మీరు నార్మల్గా మీరు ఎంత మెయింటైన్ చేస్తే అంతే ఉంటుంది, 24-25 మీరు ఎంత మెయింటైన్ చేయాలనుకుంటే అంత మెయింటైన్ చేయగలరు మీరు. అందరి దగ్గర ఏసీలు, కూలర్లు అయితే ఉండవు, చాలా మంది ఫ్యాన్లే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ బయట తిరుగుతూ ఉంటారు, బయట పని చేస్తూ ఉంటారు, ఎంత ఎండైనా కానీ పని చేయాల్సిందే వాళ్ళు, అప్పుడే వాళ్ళ పూట గడుస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ టిప్ వచ్చేసరికి, మీరు టైట్ జీన్స్ ఇట్లాంటివి వేయద్దు. మీరు బయటకు వెళ్తున్నప్పుడు సమ్మర్లో టైట్ జీన్స్, స్కిన్నీ అంటారు కదా, స్కిన్నీ జీన్స్లు ఇట్లాంటివి అయితే అస్సలు వేసుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఫోన్ని పిల్లోల కింద పెట్టి పడుకోవడం, అంటే దిండ్ల కింద పెట్టి పడుకోవడం. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఫోన్ వాడుతుంటారు నైట్, అదే చూస్తూ పడుకుంటారు, రీల్స్ చూస్తూ పడుకుంటారు. కొంతమంది అలవాటు అయిపోయింది అనమాట, వీడియోలు చూస్తారు, రీల్స్ చూస్తే ఏదో ఒకటి చూస్తూ పడుకుంటుంటారు. ఫోన్ బెడ్ మీద పడేస్తుంటారు, దాని మీద మీరు పడుకుని ఉంటారు, దొల్లుతుంటారు. సో ఇట్లా మీ బాడీ వెయిట్ ఫోన్ మీద పెడుతున్నారు. అండ్ కొంతమంది లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కుక్కడం ఫోన్లని, వాటిని ఊపిరాడకుండా చేయడం, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎప్పుడు మీ ఫోన్ మీద అయితే వేయకండి. ఎక్స్టర్నల్ ప్రెజర్ మీ ఫోన్ మీద పడింది అనుకోండి, మీ ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, బ్యాటరీ మెయిన్ అనమాట అన్నిటికీ మూల కారణం. బ్యాటరీ డ్యామేజ్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు చాలా న్యూస్లు కూడా చూస్తుంటారు మీరు. బైక్ మీద నడుపుతున్నప్పుడే ఆటోమేటిక్గా ఫోన్ మీకు లోపల నుంచి కాలిపోయి పొగలు రావడం, ఇట్లాంటి మీకు న్యూస్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎప్పుడు మీ బ్యాటరీ మీద అయితే పెట్టకండి, ముఖ్యంగా హాట్ ఎన్విరాన్మెంట్లో. సెకండ్, బ్యాటరీ మీరు ఖచ్చితంగా
కంపెనీ బ్యాటరీ యూజ్ చేయండి. మీరు ఇక్కడ మాత్రం కకృతి పడొద్దు. బ్యాటరీ మీకు ఒకవేళ పాడైపోయింది, మీరు చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నారు, మీరు బయటికి వెళ్ళి థర్డ్ పార్టీ బ్యాటరీలు యూజ్ చేయడం ఇట్లాంటి ఎప్పుడు చేయకండి. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మీకు ఒరిజినల్ బ్యాటరీస్ దొరుకుతాయి, అవే వాడండి. అండ్ ఇంకొకటి చార్జర్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. చార్జర్ బ్యాటరీ రెండు దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. చార్జర్ కూడా మీరు మంచి క్వాలిటీ చార్జర్ మ్యాక్సిమం కంపెనీ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది, లేకపోతే బయట అమ్ముతుంటారు వాళ్ళు. కొంతమంది బాక్స్లో చార్జర్లు ప్రొవైడ్ చేయరు, కానీ బయట సపరేట్ మీరు కొనుక్కోవచ్చు. సేమ్ మీరు ఆ కంపెనీ చార్జర్ కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి, ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు చాలామంది. ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేయకండి. ఛార్జింగ్ మీరు పెట్టేసిన తర్వాత ఫోన్ పీకేసి వెళ్ళిపోతూ ఉంటారు, స్విచ్ ఆఫ్ చేయరు. ఖచ్చితంగా స్విచ్ అయితే ఆఫ్ చేయండి. రీసెంట్గా న్యూస్లో కూడా చెప్పాము మీకు, 8 months బేబీ అట్లానే ఛార్జర్ నోట్లో పెట్టుకొని షాక్ కొట్టి చనిపోయారు మన ఇండియాలోనే. ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఈవెన్ డాగ్స్ కూడా మీరు బయట మీరు ఛార్జర్లు ఎట్టబడితే వదిలేసి అవి వచ్చి కొరుకుతుంటే వాటికి కూడా ఏం తెలియదు. మీరు ఇంట్లో పెట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఛార్జర్ని ఆఫ్ చేయండి. ఫోన్ పీక్కొని వెళ్ళిపోవడం కాదు, స్విచ్ కూడా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ ఇంకొకటి, చాలామంది కేబుల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి, దానికి ఏదో వైర్లు చుడుతుంటారు, ఇట్లా వైర్లు చుట్టేసి రకరకాలుగా దాని జీవితకాలం అయిపోయినా కానీ దాన్ని హింసిస్తూనే ఉంటారు అనమాట. సో అట్లాంటివి చేయకండి. కేబుల్స్ మీకు 100 రూపాయలు దొరుకుతాయి, బ్రేడెడ్ కేబుల్స్ దొరుకుతాయి 100 రూపాయలు మంచి. సో మీరు రీప్లేస్ చేసుకోండి. కేబుల్స్ ఒకవేళ మీకు డ్యామేజ్ అయినాయి అనుకోండి, వాటిని రీప్లేస్ చేసుకోండి. వాటికి ప్లాస్టర్లు చూడడం ఇట్లాంటివి అయితే చేయకండి. మీ బ్యాటరీ హెల్త్ని కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోన్ ఒక 2 years పైన మీరు యూజ్ చేశారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఫోన్ 2 సంవత్సరాలు యూజ్ చేశారంటే మీరు చాలా అదృష్టవంతులు అనమాట. సో 2 years వరకు మీ ఫోన్ వాడారు, మీకు ఖచ్చితంగా మీ ఫోన్లో బ్యాటరీ అనేది దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీకు అది హింట్ కూడా ఇస్తుంటుంది. ఫోన్ బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం, మీరు ఛార్జింగ్ పెట్టినా కానీ స్లోగా ఛార్జ్ అవ్వడం, ఇట్లాంటి హింట్స్ కూడా ఇస్తుంటుంది. అట్లాంటి టైంలో మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇంకా మీరు ఆ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే దాని బ్యాటరీని కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేయించుకోండి. నెక్స్ట్, చాలా మంది ఏం చేస్తారంటే మా ఫోన్లో వాటర్ రెసిస్టెంట్ ఉంది, IP68, 69 రేటింగ్లు ఉన్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడం, లేకపోతే చల్లని వాటర్లో పడేసి ఫోన్ లేపడం, కూల్ చేయడానికి దాన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి చేయకండి. మీకు వాటర్ రెసిస్టెంట్ ఉందంటే మీ ఫోన్లో ఒక ఎక్స్టెంట్ వరకే, అది మీరు ఇంటెన్షనల్గా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే అది యాక్సిడెంటల్గా ఎప్పుడైనా మీ ఫోన్ వాటర్లో పడిపోయినా ఇట్లాంటి టైంలో అది మీకు సర్వైవ్ అవుతుంది. సో మీరు ఎప్పుడు దాన్ని వాటర్లో పడేయడం ఇట్లాంటివి చేయకండి. మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు సర్వీస్ చేయరు. ఒకవేళ డ్యామేజ్ అయితే మీ ఫోన్ వారంటీలో ఉన్నా కానీ, మీ ఫోన్ ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా అండ్ వాటర్ డ్యామేజ్ ఉన్నా కానీ అవి వారంటీని అవాయిడ్ చేస్తాయి. సో మీకు జస్ట్ వాటర్ రెసిస్టెంట్ అంటే లోపల కాంపోనెంట్స్ అవన్నీ మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండవు, జస్ట్ సీల్ వేస్తారు అంతే. మీకు లోపలికి వాటర్ వెళ్ళకుండా పోర్ట్స్కి కానీ సైడ్ మొత్తం మీదైతే వాళ్ళు ప్యానల్ చేస్తారో బ్యాక్ ప్యానల్ మొత్తం సీల్ వేస్తారు. ఒక్కసారి మీరు వెళ్ళి ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేశారనుకోండి, ఆ సీల్ వెళ్ళిపోతుంది, వాటర్ రెసిస్టెంట్ కూడా పోతుంది మీ ఫోన్కి. వాటర్ రెసిస్టెంట్ అది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అవుతుంది ఆ ఫోన్స్ మీకు వచ్చేవి. సో వాళ్ళు ఎప్పుడు మీకు అవి వారంటీ కింద అయితే చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి రిస్క్లు అయితే చేయకండి. మరి ఫోన్ కూల్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి అడుగుతారనమాట. రిఫ్రిజిరేటర్లో ఇట్లా పెట్టకండి, ఫోన్ పక్కన పెట్టండి. మీరు రూమ్ టెంపరేచర్లో ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టండి, ఫోన్ ఆటోమేటిక్గా అదే కూల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ఫోన్స్లో వాళ్ళు కూలింగ్ సిస్టమ్ అయితే బెటర్ ఇస్తున్నారు, వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్స్ ఇస్తున్నారు. ఒక 3000 mm² అండ్ పెద్ద పెద్ద ఏరియాసే కవర్ చేస్తున్నాయి అవి. సో మీకు ఫోన్ని కూల్ చేస్తే మీరు దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం, కొద్దిసేపు వాడకుండా పక్కన పెట్టండి చాలు, 10 నిమిషాలు అట్లా పెడితే మీకు ఈజీగా అవి ఫోన్ ఆటోమేటిక్గా దాంతో అదే కూల్ అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. నెక్స్ట్ ఇంకొకటి, సమ్మర్లో మీరు కేసెస్ కూడా మ్యాక్సిమం లైట్ మనకి తిన్ను ఉంటాయి కదా, సన్న కేసులు యూజ్ చేయండి. లేకపోతే బ్రీతబుల్ కేసెస్ అని ఉంటాయి, డాట్స్ ఉంటాయి, బొక్కలు ఉంటాయి, ఇట్లాంటి యూజ్ చేయడానికి ట్రై చేయండి. సమ్మర్లో మ్యాక్సిమం కేసెస్, ఒకవేళ మీరు పాలికార్బోనేట్ బాడీస్ అయితే కేసెస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. గ్లాస్ బాడీ అయితే మాత్రం ఖచ్చితంగా కేస్ అయితే యూజ్ చేయాలి, యూజ్ చేయడం బెటర్. ఇట్లాంటి మీకు దొరుకుతాయి బ్రీతబుల్ కేసెస్ అని అమెజాన్లో కొడితే మీకు దొరుకుతాయి. ఒకవేళ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ బ్రీతబుల్ కేసు అని కొట్టేసి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా కేసు విషయానికి వస్తే, కేసు మీరు యూజ్ చేసేటప్పుడు అంటే మీరు ఈ పనులు చేసేటప్పుడు అయితే కేసు తీసేసి చేయండి. లైక్ మీరు కెమెరా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తున్నారు, అట్లాంటి టైంలో మీరు సమ్మర్లో కేసు తీసేసి రికార్డ్ చేయండి. గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు, గంటల గేమ్స్ ఆడాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ కేసు తీసేసి గేమ్స్ ఆడండి. అండ్ గేమర్స్ కూడా ఒకటి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు సమ్మర్లో మీరు స్ట్రీమింగ్ ఇట్లాంటి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏసీ అయితే చూసుకోండి. ఎందుకంటే మీ ఫోన్ టెంపరేచర్ పెరుగుతుంది. ఇంకా మీరు గేమ్ స్ట్రీమ్ చేయాలంటే CPU కూడా యూజ్ చేస్తుంటారు కదా, దానికి కూడా ఖచ్చితంగా ఒకవేళ మీకు కూల్ చేయకపోతే అది మీకు థ్రోట్లు అవుతూ ఉంటుంది, స్ట్రీమ్ ల్యాగ్ అయిపోతూ ఉంటుంది, గేమ్ ల్యాగ్ అయిపోతుంది, మీరు ఆడినట్లు కూడా ఉండదు.
బెటర్ మీరు ఖచ్చితంగా ఏసీ అయితే తీసుకోవాలి. సో మిగతా వాళ్ళు కేస్ తీసేసి యూస్ చేయండి ఫోన్ని. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కేస్ తీసేయండి. కేస్ తీసేసి ఛార్జింగ్ అయితే పెట్టండి. మళ్ళీ అయిపోయిన తర్వాత కేస్ వేసుకోండి. అండ్ ఇంకొక టిప్, ఛార్జింగ్ పెట్టి ఫోన్ యూస్ చేయకండి సమ్మర్లో. మీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని మీద పనులు చేయడం ఇట్లాంటివి చేస్తే ఇంకా ఓవర్ అవుతుంది. సో బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో బెటర్ మీరు ఛార్జింగ్ పెట్టి ఫోన్ని యూస్ చేయడం అవాయిడ్ చేయండి. కొంతమంది డెలివరీస్ చేస్తూ ఉంటారు. సమ్మర్లో అయినా వాళ్ళు చేయాల్సిందే, వానైనా ఎండైనా కానీ వాళ్ళ జాబ్ ఏది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డెలివరీ బాయ్స్ ఛార్జింగ్ పెట్టి డెలివరీ చేస్తూ ఉంటారు. మీకు కార్ అయితే ప్రాబ్లం లేదు, ఏసీ ఉంటుంది కాబట్టి. బైక్ మీద మీరు డెలివరీ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు దానికి ఛార్జింగ్ పెట్టి చేయకండి. ముఖ్యంగా హాట్ ఉన్నప్పుడు టెంపరేచర్ మనకి అంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ టైంలో ఛార్జింగ్ పెట్టేసి మీరు నార్మల్ డేస్లో చేసినట్టయితే అవాయిడ్ చేయండి. సమ్మర్లో ఛార్జింగ్ పెట్టి ఫోన్ యూజ్ చేయకండి. ఇవి ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇవి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అవుతాయి అనిపిస్తే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.